గత ప్రభుత్వం ఏ విధంగా రైతులకు మేలు చేసిందో ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. అదే రైతులకు ఎటువంటి గిట్టుబాటు ధరలు కానీ, అదే రైతు భరోసా కానీ గత ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా ఈరోజు ప్రధానంగా కోడ్ అనేది ఒకటి అమల్లో ఉంటే చట్టానికి వ్యతిరేకంగా కోడ్ ఉల్లంఘన చేసి రావడం అనేది ప్రధానమైనటువంటి ప్రత్యక్ష తప్పు. ఏదైనా ప్రజలతో మమేకమై మాట్లాడి ఏదైనటువంటి లోగడ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్కటి రైతులు కానీ ప్రజలు కానీ గమనించి 11 స్థానాలకు ఎందుకు ప్రభావితం చేశారో వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ ఈరోజు కోడ్ ఉల్లంఘన ఉన్నప్పటికీ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా వచ్చి ఏదైనటువంటి రైతులకు మేలు చేయకపోగా ఈ విధంగా ప్రజల జనాదరణ పొందడం కోసమే ఈరోజు ఈ ప్రయత్నం చేశారు. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తారు. రైతులు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా మరి కొంతమంది రైతులు ఉన్నారు. అసలు బాబా ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, మిమ్మల్ని పరామర్శించాడు, మాట్లాడాడు మీతో? అసలు మా కాడికి రాడుగా. ఎందుకని రాడు? మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడు అన్నాడు కదా, ఏం లేదు. వాడు చేసేదన్నీ పనికిరావు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని ఉపయోగపడతాయి రైతుకు? లేదు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకునేందుకు వచ్చా ఉన్నాడు? అసలు ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు మరి ఆయనకే తెలియాలా. అసలు వచ్చినాడు కనీసం అంతన అభిమానుల కోసం వచ్చినాను అన్నాడు. వచ్చిన డోర్ అన్నది ఇవ్వాలగా, డోర్ తీయకుండా మరి నిలబడి ఊరకట్ట అనిపోయాడు. మరి వచ్చినందుకు ఎందుకు వచ్చాడా, ఏ సమస్యలు పరిష్కారం ఇవ్వడానికి వచ్చాడా, ఈ మాట్లాడిండా? మాట్లాడలేదు. మరి వచ్చి మొహం చూపించి వెళ్ళాడు. రైతులకు నువ్వు ఎందుకు వచ్చావో పోరాటం చేయాలి. మరి రైతులకు తగ్గ సమస్యలు తీర్చుతానని నువ్వు పోరాటం చేయకుండా ఏం చేయకుండా వచ్చినాడు ఎట్టెట్ట చూసి ఎట్టెట్ట అన్నావు, కాసేపు ఉండి వెళ్ళిపోయావు అంతేగాని మరి ఏ సమస్య గురించి నువ్వు వచ్చావు? గత 5 సంవత్సరాల నుంచి నువ్వు పరదాలు కట్టుకొని తిరిగావు. మరి కనీసం నువ్వు ఒక్కరోజు కూడా డోర్ తీసుకోవడం జనం మొహం చూశారు. పైలెట్లో తిరిగావు, పరదాలు కట్టుకొని తిరిగావు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు యాడ్లోకి? రైతుల సమస్యలు తీర్చడానికి వచ్చినాడు, తీరవాలుగా. మరి రైతులతో మాట్లాడావా, మరి తీర్చావా? ఏంది, ఏ సమస్య చెప్పావా? మీరు చెప్పండి. ఒక పక్క రైతు సమస్యలు అన్నాడు, సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించి అసెంబ్లీలో సమస్యలు ఏమనెత్తాలి? అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏడుకు రావడం ఎలా చూస్తారు? అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకి భయం అండి. అసెంబ్లీకి వెళ్ళడానికి భయం. ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్ళారనుకోండి, పబ్లిక్ సమస్యలన్నీ కూడా గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? నువ్వు రైతుల్ని పట్టించుకున్నావా? లేదా మహిళల మీద అత్యాచారం జరుగుతుంటే పట్టించుకున్నావా? లేదా ఎస్సీ ఎస్టీలందరినీ చంపి డోర్డీలు ఇస్తే పట్టించుకున్నావా? దేని మీద ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు ఏం చేసావు అని చెప్పి అడుగుతారని చెప్పేసి అందులో భయంతో ఆయన కళ్ళగులు కబుర్లు కమ్ముకుంటూ చెప్పుకుంటూ ఏదో దొంగ అన్నట్టుగా వచ్చేసి ఇక్కడికి ఏదో గుట్టగాలు చిత్తేసాలని చూస్తున్నారు తప్పితే ఈ యార్డు మిర్చి యార్డు ధరలు ఇప్పుడు కూడా ధరలు బాగానే ఉన్నాయి, మంచి కాలేదు ధరలు ఉన్నాయి. కాకపోతే ఎక్కడో శ్రీలంకలో ఎక్కడి నుంచో వచ్చే ఎక్స్పోర్ట్ ఆగిపోయిన దానికి ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేసేది పరిస్థితి కాదు. అది ఆ ఎక్స్పోర్ట్ ఆగిపోయిన దానికి అదే ఉంటే పైన కేంద్రంతో మాట్లాడతారు, చేస్తారు తప్పితే ఇక్కడికి వచ్చేదో రైతుల్ని మబ్బి పెట్టి చేయాలని చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? చాలా మంది రైతులు, కొన్ని లక్షల మంది రైతులు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఎన్నికల కోడిన నేపథ్యంలో ఇక్కడ గుంటూరుకి మిర్చి యార్డుకు వచ్చి తన వైసీపీ కార్యకర్తలు నాయకులతో వచ్చి నానా వేరంగం హంగామా సృష్టించారు తప్పితే ఏ ఒక్క రైతు సమస్యలు కూడా ఆయన విన్నది లేదు. విన్న రైతు సమస్యల కోసం ఆయన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి ఆయన ప్రగల్భాలు పగులుతున్నాడంటూ కూడా ఇక్కడ ఉన్న కూటమి పార్టీ నేతలు కానీ రైతులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు మిర్చి యార్డు ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక జగన్